ఈయన దీనుడు. ఈ దీనుడు కొన్ని సమస్యల్లో చిక్కుబడిపోయాడు, కుప్పలాగా కూలిపోయాడు. కానీ గుండెల్లో ఏముంది? దీనత్వం అని. దీనుడు కానీ జీవితం పతనమైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో అణగారినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఈ వ్యక్తిలో ఏముంది? దీనత్వం ఉంది. బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? ఉన్నత స్థలము నుండి దేవుడు చేయి చాపి ఏం చేస్తాడట? దేవుడి నిన్ను లేవనెత్తితే ఒక చరిత్రకారుడిగా నువ్వు నిలవబడతావు. తరతరాలకు ఒక దీవెన కారణంగా నువ్వు మిగిలిపోతావు. దేవుడు తన బాహుబలతను చాపితే ప్రజలేమనుకుంటారో తెలుసా? బా, దేవుడు లేవనెత్తిన వాడు ఎంత ఘనపరచబడతాడా. ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తితే ఎంత ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తిని చూసే ప్రతి ప్రజకు ఔరా అన్నట్లుగా ఒక విస్మయం, ఆశ్చర్యచకితుడుగా నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు. దీనత్వం లేకుండా. నాకే పీజీ చదువుకున్నాం, వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు, వాళ్ళు లేబర్ వాళ్ళు అండి. లేబర్ వాళ్ళు మన క్యాస్ట్ ఏంటి? మన కులం ఏంటి? భక్తిహీనులను నేలకు కూలుస్తాడట దేవుడు. బిడ్డలారా, దేవుడు కూలిస్తే వాడు మరలా లేవగలడా? దేవుడు కూలిస్తే, దేవుడు ఒకరిని పతనం చేస్తే మరలా వాడు పైకెత్తగలడా? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు తన బాహుబలత చాపి మిమ్మల్ని పైకెత్తునుగాక.